దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. బాధ్యత కలిగినటువంటి విశ్వాసి కలిగి ఉండవలసినటువంటిది ఏమిటి? మొట్టమొదటిగా దేవుని వాక్యానికి విధేయత చూపించేటువంటి విశ్వాసిగా ఉంటారు. అది దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. రెండవది, దేవుని పట్ల బాధ్యతను కలిగి ఉండాలి. మూడవదిగా, ప్రార్థనలో స్థిరత్వం కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. నాలుగవది, ఇతరులను ప్రేమించి సేవ చేయడమే మన యొక్క బాధ్యత. ఐదవది, సమయమును సద్వినియోగం చేసుకోవడం బాధ్యత. ఈ ఐదు విషయాలను మనం కలిగి ఉన్నప్పుడు, చేసినప్పుడు ఒక మంచి బాధ్యత కలిగినటువంటి విశ్వాసిగా మనం ఉండగలుగుతాం. మన బాధ్యతలు, ఏ 5 బాధ్యతలను నిర్వర్తించినట్టయితే, కలిగి ఉన్నట్టయితే, చేసినట్టయితే దేవుడు మనను విశ్వాసంలోను, ప్రార్థనలోను, సంఘంలోను, సహవాసంలోను ఎంతగానో దీవించి ఫలింపచేస్తాడు. అట్టి కృప దేవునికి అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.